Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free. So today we will be discussing about monopoly under short run and in long run. In short run, monopoly firm may attain abnormal profits, which is also termed as supernormal profits. గుత్తాధిపత్యంలో ఉన్న సంస్థ స్వల్పకాలంలో ఎలా ఉంటుంది, దీర్ఘకాలంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇలాంటి మార్కెటింగ్ కండిషన్లో ఉన్న సంస్థలకి స్వల్పకాలంలో లాభాలు వస్తాయి. ఈ లాభాలనే మనం అబ్నార్మల్ ప్రాఫిట్స్ లేదా సూపర్నార్మల్ ప్రాఫిట్స్ అని అంటాం. అబ్నార్మల్ ప్రాఫిట్స్ అంటే అసాధారణమైన లాభాలు. ఏ సంస్థకైనా అసాధారణమైన లాభాలు ఎప్పుడు వస్తాయంటే యావరేజ్ రెవెన్యూ యావరేజ్ కాస్ట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడే అసాధారణమైన లాభాలు వస్తాయి. When average revenue is greater than the average cost, the firm secures abnormal profit. Short-run equilibrium can be well understood by looking at the image. Previous questions-లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఇక్కడ కూడా నేను డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్రీవియస్ వీడియోస్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో అర్థమవుతాయి. అవేంటంటే యావరేజ్ కర్వ్స్, యావరేజ్ రెవెన్యూ కర్వ్స్, మార్జినల్ రెవెన్యూ కర్వ్స్, ఇంకా కాస్ట్ కర్వ్స్, అవుట్పుట్, డిమాండ్ కర్వ్ అంటే ఏంటి, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్గానే ఉన్నాయి. సో యాజ్ యూజువల్ అవుట్పుట్ ఈజ్ షోన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ కాస్ట్ అండ్ రెవెన్యూ కర్వ్స్ ఆర్ షోన్ ఆన్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన ఉత్పత్తి రేఖను, వై యాక్సిస్ పైన ధర రేఖను చూపిస్తున్నాము. AR is average revenue curve, which is also termed as demand curve, and MR is marginal revenue curve. Both the curves are sloping downwards from left to right. సగటు రాబడి రేఖ, ఉపాంత రాబడి రేఖ, రెండు రేఖలు ఎడమ వైపు నుంచి కుడివైపుకి వాలుతున్నట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ సగటు రాబడి రేఖనే డిమాండ్ రేఖ అని కూడా అంటామని ఇంతకుముందు ఉన్న వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సగటు రాబడి రేఖ ఉపాంత రాబడి రేఖ కన్నా కొంచెం పైన ఉన్నట్టు కూడా మనం గమనించవచ్చు. యావరేజ్ రెవెన్యూ కర్వ్ ఈ స్లైట్లీ అప్వర్డ్స్ వెన్ కంపేర్ టు మార్జినల్ రెవెన్యూ కర్వ్. లాస్ట్ వీడియోలో టోటల్ రెవెన్యూ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియని వాళ్ళు కనుక ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెట్టానండి, దాన్ని ఫాలో చేసుకోండి సరిపోతుంది. In the above diagram, monopoly firm's equilibrium is attained at point E, where short-run marginal cost curve intersects the short-run marginal revenue curve from below. ఈక్విలిబ్రియం కూడా నేను ఇంతకుముందు ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే మార్జినల్ కాస్ట్ కర్వ్ మార్జినల్ రెవెన్యూ కర్వ్ని కట్ చేసుకుంటూ పోతుందో ఇంటర్సెక్ట్ అవ్వడం అంటాం. సో అలా ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటుందో ఆ ఎగ్జాక్ట్ పాయింట్నే ఈక్విలిబ్రియం పాయింట్ అంటాము. ఇంకొక విషయము, ఈ ఇంటర్సెక్షన్ అనేది బిలో నుంచి ఉండాలి, అబవ్ నుంచి ఉండకూడదు. అట్ దట్ పాయింట్ అట్ దట్ ఈక్విలిబ్రియం పాయింట్ అవుట్పుట్ ఈజ్ OQ అండ్ ప్రైస్ ఈజ్ డిటర్మైన్డ్ యాజ్ OP. అలా ఇంటర్సెక్ట్ అయిన పాయింట్లోనే మనము ధర రేఖని OP పాయింట్గా, ఉత్పత్తి రేఖని OQ పాయింట్గా రిప్రజెంట్ చేశాము. అట్ OQ పాయింట్ విచ్ ఈస్ అవుట్పుట్, ఫర్మ్స్ యావరేజ్ రెవెన్యూ ఈజ్ LQ పాయింట్. డయాగ్రామ్ చూస్తే అవుట్పుట్ పైన మీకు ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది, LQ లాగా రిప్రజెంట్ చేశాము. ఇక్కడ PL అనేది నథింగ్ బట్ ప్రైజ్ లైన్ అండి, ప్రైజ్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ LQని మనం రిప్రజెంట్ చేసి చెప్తున్నాము. whereas the average cost is BQ point. యావరేజ్ రెవెన్యూని LQ పాయింట్గా, యావరేజ్ కాస్ట్ని BQ పాయింట్గా రిప్రజెంట్ చేస్తున్నాము. సిన్స్ యావరేజ్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ది యావరేజ్ కాస్ట్, ది ఫర్మ్ అటైన్స్ అబ్నార్మల్ ప్రాఫిట్స్ విచ్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ సూపర్ నార్మల్ ప్రాఫిట్స్. ఆ స్ట్రైట్ లైన్ని మీరు గమనిస్తే BQ పాయింట్ కన్నా LQ పాయింటే కొంచెం పెద్దగా ఉంది. అంటే యావరేజ్ కాస్ట్ కర్వ్ కన్నా యావరేజ్ రెవెన్యూ కర్వ్ పెద్దగా ఉండడం వల్ల, అంటే గ్రేటర్గా ఉండడం వల్లనే మనకు సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలా మనకు BQ పాయింట్ కన్నా LQ పాయింట్ గ్రేటర్గా ఉండడం వల్లనే మనకు అసాధారణమైన లాభాలు వస్తున్నాయన్నమాట. Thus, the firm gets abnormal profits LB per unit of output
అండ్ టోటల్ ప్రాఫిట్స్ బీయింగ్ PABL. సో సంస్థకు వచ్చే ప్రతి ఉత్పత్తిలోని ప్రతి యూనిట్కి మనం క్యాల్కులేట్ చేసి LB పాయింట్గా ఇక్కడ మనం ప్రజెంట్ చేస్తున్నాము. సో అలా క్యాల్కులేట్ చేయడం వల్లే ఈ PABL అనే బాక్స్ లైన్ని చూసారా, ఈ PABL అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ మనం యూనిట్స్ పరంగా క్యాల్కులేట్ చేసామండి, ప్రాఫిట్స్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్. సో ఇలా యూనిట్స్ పరంగా మనం క్యాల్కులేట్ చేస్తే ఉత్పత్తిలో మనకు ఎంత లాభం వచ్చింది అనేది అర్థమవుతుంది. సో షార్ట్ రన్లో మోనోపోలీలో ఉన్న సంస్థలు అంటే గుత్తాధిపత్యంలో ఉన్న సంస్థలకైతే సాధారణమైన లాభాలే వస్తాయి. ఇప్పుడు లాంగ్ రన్లో ఎలా ఉంటుందో చూద్దాం. ది లాంగ్ రన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది మోనోపోలీ ఫర్మ్ ఈజ్ అటైన్డ్ అట్ ది లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వేర్ ఇట్స్ మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ది మార్జినల్ రెవెన్యూ. మోనోపోలీ ఫర్మ్ గెట్స్ అబ్నార్మల్ ప్రాఫిట్ ఇన్ లాంగ్ రన్ టూ. దీర్ఘకాలంలో కూడా గుత్తాధిపత్యంలో ఉన్న సంస్థలకి అసాధారణమైన లాభాలే వస్తాయి. ఇట్ ఈస్ బికాస్ ద న్యూ ఫర్మ్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ది మార్కెట్. కొత్త సంస్థలు మార్కెట్లోకి ప్రవేశించాలి అనుకున్నా వాళ్ళని అనుమతించరు. అందుకే దీర్ఘకాలంలో అయినా గుత్తాధిపత్యంలో ఉన్న సంస్థలే ఆధిపత్యాన్ని చూపిస్తాయి. That is the reason behind why monopoly firms in long run too gets abnormal profits, because the new firms are not at all allowed to enter the market. And one more thing, monopoly firm does not suffer loss in the long run, because all cost in the long run is variable and these must be recovered. అంటే దీర్ఘకాలంలో ఉన్న సంస్థలకి నష్టాలు రావు, ఎందుకంటే దీర్ఘకాలంలో ఖర్చులు అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి సంస్థలు వాటిని తిరిగి పొందాలని చాలా ప్రయత్నిస్తాయి. In case if a monopoly firm fails to recover the variable cost, that is in the long run, it would be better to stop production and quit the market. ఒకవేళ సంస్థలు దీర్ఘకాలంలో పెట్టిన ఖర్చులను రికవర్ చేసుకోకపోయినా ఉత్పత్తిని ఆపేసి మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఉత్పత్తిని ఒకవేళ ఆపకుండా మార్కెట్లో అలానే కంటిన్యూ అయితే మాత్రం నష్టాలు ఖాయం. అందుకే అవి ఏం చేస్తాయి, ఉత్పత్తిని ఆపేసి మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తాయి. సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ది వేరియబుల్ కాస్ట్. అంటే సంస్థలు పెట్టిన ఖర్చులు రికవర్ చేసుకోకపోయిన సిచ్యువేషన్లో మాత్రమే ఇలా జరుగుతుంది. నౌ లెట్ us try to understand this long run equilibrium with the help of the following diagram. ఈ డయాగ్రామ్లో కూడా మనకు వచ్చే కామన్ ఫ్యాక్టర్స్ అవుట్పుట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్, కాస్ట్, రెవెన్యూ ఆర్ ప్రైస్ ఆన్ ది వై యాక్సిస్, కాస్ట్ కర్వ్స్, రెవెన్యూ కర్వ్స్, డిమాండ్ కర్వ్, equilibrium point, etc. In the above diagram, the firm's equilibrium is attained at point E where the firm's LMC intersects LMR. LMC, LMR అంటే లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్, లాంగ్ రన్ మార్జినల్ రెవెన్యూ కర్వ్స్. లాంగ్ రన్లో కూడా అంటే దీర్ఘకాలంలో కూడా ఉపాంత వ్యయం, ఉపాంత ఆదాయం రేఖని ఇంటర్సెక్ట్ అవుతూ ఉండడం మనం ఇమేజ్లో చూడొచ్చు. అండ్ అట్ ద ఈక్విలిబ్రియం పాయింట్ ప్రైస్ ఈజ్ OP అండ్ అవుట్పుట్ ఈజ్ OQ. మార్జినల్ కాస్ట్ మార్జినల్ రెవెన్యూకి ఈక్వల్గా ఉన్నప్పుడే అవుట్పుట్ని OQగా, ప్రైస్ని OPగా రిప్రజెంట్ చేశాం. సిన్స్ అట్ ది అవుట్పుట్ లెవెల్ OQ, ది ఫర్మ్ యావరేజ్ రెవెన్యూ ఇస్ మోర్ దాన్ ద యావరేజ్ కాస్ట్, దట్ ఈస్ BQ పాయింట్. దిస్ వై ఇట్ గెట్స్ ప్రాఫిట్ LB పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ అండ్ టోటల్ ప్రాఫిట్ బీయింగ్ PABL పాయింట్స్. షార్ట్ రన్లో ఉన్న విధంగానే లాంగ్ రన్లోనూ అవుట్పుట్ లెవెల్స్ని మనం గమనిస్తే సగటు ధర కన్నా సగటు ఆదాయం రేఖ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ సిచ్యువేషన్లో కూడా మనకు లాభాలే వస్తాయి. సో అల్టిమేట్లీ ఇన్ లాంగ్ రన్ మోనోపోలీ ఫర్మ్ హ్యాస్ టు అడ్జస్ట్ ఇట్స్ ప్లాంట్ సైజ్ ఆర్ కెన్ యూజ్ ది ఎగ్జిస్టింగ్ ప్లాంట్ సో యాజ్ టు మ్యాక్సిమైజ్ ఇట్స్ ప్రాఫిట్. అంటే దీర్ఘకాలంలో ఉన్నప్పుడు సంస్థలు దగ్గరున్న యంత్రాలను, పరికరాలను ఉన్న వాటిని బాగా ఉపయోగించుకోవాలి లేదా వాటి పరిమాణాన్ని పెంచుకోవాలి. ఇలా సర్దుబాటు చేయడం వల్లే వాటికి ప్రాఫిట్స్ వస్తాయి, అంటే లాభాలు వస్తాయి. ఉత్పత్తి చేసేటప్పుడు యంత్రాలను, పరికరాలను పెంచడం వల్ల ఉపాధి కూడా వస్తుంది, అంటే ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అల్టిమేట్గా సంస్థలకు వచ్చేవి మ్యాక్సిమైజింగ్ ప్రాఫిట్స్. చూసారు కదా, దీర్ఘకాలమైన స్వల్పకాలమైన రెండింటిలోనూ ఆధిపత్యంలో ఉన్న సంస్థలకు లాభాలే వస్తాయి. కొత్త సంస్థలని మార్కెట్లోకి రానివ్వడం వల్ల, ఇంకా ఉత్పత్తి కోసం చేసే స్థాయిని పెంచడం లేదా పరికరాలను, యంత్రాలను పెంచడం వల్ల, వాటి పరిమాణాన్ని పెంచడం వల్ల వచ్చే లాభాలు ఇక్కడ మనం చూడొచ్చు. సో గుత్తాధిపత్య మార్కెట్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి, లాంగ్ రన్, షార్ట్ రన్ ఈక్విలిబ్రియం ఏంటో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో
ఇంకొక కొత్త మార్కెట్ సిచ్యువేషన్ గురించి నేర్చుకుందాం. Subscribe now and press the bell icon. Never miss an update.